అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం నుండి. వీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుతారు. ఆగుదాం. మనం చదివిన ఏ రెఫరెన్స్ అయితే ఉందో ఆ ఒక్క రెఫరెన్స్ అండి అపోస్తుల కార్యం యొక్క బిగ్ పిక్చర్ మన కళ్ళ ముందుకు తీసుకొస్తుంది. ఎందుకో నాకు తెలియదు, అపోస్తుల కార్యాలు ఎన్నిసార్లు ఎవరిచ్చినా, అపోస్తుల కార్యాలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఆ అపోస్తుల కార్యాల గురించి పలుమార్లు మనం మాట్లాడుకున్నా ఏదో తెలియని ఆనందం. ఎందుకంటే అది అపోస్తుల కార్యములు కాదు, అది పరిశుద్ధాత్ముడి కార్యాలు. ఈ తరములో మనం ఏ కార్యము చేయాలన్నా, ఏ సువార్త కార్యం మనం చేయాలన్నా మన కళ్ళ ముందు అపోస్తుల కార్యాలు ఒక మాదిరి. మనకి లింక్ ఉంది దీనికి. ఆ లింక్ మాట్లాడుతూ ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అప్పటికి ఈ 1వ అధ్యాయం 4వ వచనం అనగానే అప్పటికి ఆయన పుట్టాడు, జీవించాడు, అనేకుల చేత దేశింపబడ్డాడు, చంపబడ్డాడు, చనిపోవడానికి ఇష్టపడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచి వెళ్ళొచ్చి 40 రోజులు శిష్యులతో ప్రత్యేకమైన మీటింగ్స్ పెట్టాడు. ఆయన పర్సనల్ మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. 40 రోజులు వారికి కనబడుతూనే ఉన్నాడు. కనబడుతూ ఒకటి జ్ఞాపకం చేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫాలోవర్స్, నా శిష్య బృందమా, నన్ను వెంబడించిన వారులారా, నా పరిశుద్ధ జనాంగమా, మీకు విషయం చెప్పాలి. మీ గతంలో నేను ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందా అన్నాడు వారిని. ఏం చెప్పాను? గతంలో చెప్పిన ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన వారిని కలిసి ఇలాగ చెప్పాను, నేను ఆజ్ఞాపించానే మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దని. నేను మరణించక ముందు, సిలువెక్కక ముందు ఒక విషయం చెప్పానుగా, మిమ్మల్ని కనిపెట్టమని. ఎక్కడ చెప్పావు? యోహాను సువార్తలో చెప్పావు. ఏమని చెప్పావు? యోహాను సువార్త 14-16 అధ్యాయం మిళితం చేసి చెప్పాడు. ఏమని చెప్పాడంటే శిష్యులు కంగారు అయిపోతున్నారు. ఏ విషయంలో కంగారు అవుతున్నారు? ప్రభు చెప్పేశాడు, ఇదిగో కొన్ని రోజుల్లో అన్యజనులు నన్ను హేళన చేస్తారు, పట్టుకుంటారు, రోమా ప్రభుత్వం నన్ను సిలివేసేస్తుంది, భయంకరంగా నన్ను చంపేస్తుంది. పేతురు కంగారయ్యాడు, శిష్యులు కంగారయ్యారు. అందరూ అడుగుతున్నారు, ప్రభా నువ్వు వెళ్ళిపోతానంటావేంటి, నేను చంపేస్తారంటావేంటి, అసలు ఆ మాటలు వింటుంటే నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, నువ్వు లేకపోతే అసలు నువ్వే ఎజెండా అనుకుని వచ్చావు, నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? కలవరపడుతున్నారు. యోహాను 14వ అధ్యాయం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అన్నీ వదిలిచ్చావు, నువ్వే ఎజెండా అనుకున్నావు, రివార్డ్స్ అవార్డ్స్ నీ దగ్గరే ఉంటాయి అనుకున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతానని మాట్లాడుతున్నావు, వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి ప్రభు అంటే, డోంట్ వరీ కేఫా, నీకు విషయం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవడం ఎంతైనా మీకు మంచిది. నేను వెళ్ళడం మీకు ఎందుకు మంచిదంటే, నేను వెళితే మరొక ఆయన వస్తాడు, ఆయన రావడం తండ్రి చిత్తము, నా చిత్తమై ఉంది. నేను వెళ్ళడం మీకు మంచిది. మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ వాగ్దానం మీకు ఇస్తాను. నేను వెళ్ళాలి, ఇది తండ్రి చిత్తము. నేను వెళ్ళిన తర్వాత ఒక ఆయన్ని మీకు వాగ్దానం ఇస్తాను. ఆయన ఎవరో కాదు, ఆత్మదేవుడు. ఇన్ని రోజులు భౌతికంగా నేనున్నాను మీతో, రేపటి నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన ఉంటాడు మీతో, ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు వస్తాడు ప్రభువా? ఇప్పుడు రాడు. ఎప్పుడు వస్తాడు ప్రభువా? రేపు రాడు. ఎప్పుడు వస్తాడు ప్రభువా? వెయిట్ చేయండి, వస్తాడు. నేను చెప్తున్నానుగా, వస్తాడు. రోజు చెప్పను, సమయం చెప్పను, టైం చెప్పను, ఎదురు చూడండి. ఎక్కడ ఎదురు చూడాలి ప్రభువా? యెరూషలేములోనే ఎదురు చూడండి. ఎన్ని రోజులు ఎదురు చూడాలి? కొన్ని రోజులే, ఎక్కువ రోజులే ఉండదు, కొన్ని రోజులు ఎదురు చూడండి. త్వరలోనే ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఇది జరగడం మంచిది పేతురు. ఆయన త్వరలోనే మీ దగ్గరకు వస్తాడు. కనిపెట్టండి. ఈ మాటలన్నీ ఎక్కడ చెప్పాడంటే యోహాను సువార్త 14, 15, 16 ఈ అధ్యాయాల కూర్పులో చెబుతాడు. ఆయన వస్తాడు. యోహాను సువార్త 16 అధ్యాయం దాటి 17 అడుగుపెట్టి 18కి వచ్చేసరికి ఇక ఆయనకి సిలువ కార్యక్రమాలు దగ్గర పడిపోతాయి. ఆయనకి చంపేసే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి కనిపెడతారండి. ప్రభు చెప్పాడు ఎక్కడికి వెళ్ళొద్దని. ప్రభుని పిడుగుదులతో గుద్దేశారు, పట్టుకున్నారు. రే కేఫా, నువ్వు వాళ్ళతో ఆయనతో ఉన్నావుగా అంటే, కేఫా అంటాడు, ప్రభువా ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ ప్రభు ఎవరో నాకు తెలియదు,
మీరు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూడండి, వీలైతే కొనుక్కునైనా చూడండి. ఆ సీను ఆ డైరెక్టర్ తీస్తాడండి. జనాలందరూ కేఫాను పట్టుకుంటారు. ఒక అమ్మాయి దగ్గరకు వస్తుంది, నువ్వు కూడా ఆ టీం మెంబర్ కదంటే పేతురు అంటారు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో ఎప్పుడు నేను చూడలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని మాట్లాడితే ప్రభువుని పేతురు ఈ పక్కన ఇలా పలుకుతుంటాడు. ప్రభు నా పక్కన ముఖం మీద ఉమ్మేసి చాలా గట్టి కొడుతుంటారు, ముసుకేసి జుట్టు పట్టుకుని ప్రభుని ఇలా లాగుతుంటారు. ఎవడో వచ్చి వెనక నుంచి గుద్దేస్తాడు, ప్రభు కింద పడతాడు. అక్కడ పేతురు బొంగుతుంటాడు. ఆ బొంగుతున్న పేతురు చూసి చూడనట్టు యేసు ప్రభు వైపు చూస్తాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు ఓ లుక్ ఇస్తాడండి ప్రభు. ఆ చూపు చూసిన వెంటనే పేతురుకి అర్థమవుద్ది. పేతురుతో మాట్లాడినాడు ప్రభు, కేఫా నన్ను వదిలేనంటున్నావు కాదు, కేఫా ఎక్కడికి పోనంటున్నావు కాదు, కేఫా నన్ను దాటి ఎక్కడికి పోనంటున్నావు కాదు, నీకు విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో, ఈ రాత్రి తెల్లారేలోపు 3 సార్లు బొంకేస్తాను. ఆ చూపు చూసిన వెంటనే పేతురుకి అర్థమైపోయింది. ఆ సీన్లో ఆ డైరెక్టర్ చూపిస్తాడు, ఏం చేయాలో పేతురుకి అర్థమవుతుంది. పిచ్చెక్కుతుంది ఆ చూపు చూసి, ఆశ్చర్యపోతాడు, బాధపడిపోతాడు. ప్రభు అన్నాడు, ఖచ్చితంగా నేను అలాగే చేశాను. ఇలా జరుగుద్ది. ఈ నడకంతా నడుస్తుంది. ఈ నడక నడుస్తూ 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 వస్తుండగా ఆ విషయాన్ని మనం అలా తొంగి చూసినప్పుడు ఒక మాట అన్నాడు, గిల్ట్ స్టార్ట్ అయింది. బాధ వాళ్ళకి అర్థమవుతుంది. ఎంతైనా ఆయనతో కలిసి భోంచేశారు, కలిసి తిరిగారు, కలిసి నిద్రపోయారు, చాలా పల్లి ప్రాంతాల్లోకి పోయి సువార్తలు చేశారు. ఇవన్నీ వాళ్ళ మైండ్లో తిరుగుతున్నాయి. ముఖ్యంగా చివరికి ఒక మాట చెప్పాడు, ఎక్కడికి పోవద్దు, కనిపెట్టండి, కనిపెట్టండి, కనిపెట్టండి. కనిపెడుతున్నారు. లోపల పోయారు, డోర్ వేసేసుకున్నారు, తలుపులు వేసేసుకున్నారు. ఆ తలుపులు వేసుకుని లోపల ప్రార్థన చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఏమర్థం? ప్రభుత్వాన్ని మనం ఎదిరించలేము. సామాన్యులు, చేపలు పట్టేవాళ్ళు, లెక్కల్లో లేని వాళ్ళు ప్రభుత్వాన్ని ఎదిరించలేము, ఏమీ చేయలేము. లోపల కూర్చున్నారు, బాధపడుతూ ఉండిపోయారు. ఈలోపు కొంతమంది అమ్మాయిలు వచ్చారు. కేఫా, జాన్, కేఫా, జాకోబ్, కొన్ని విషయాలు చెప్పాలి. మేము ఒక విషయాన్ని చూసాం. ఏం చూశారు? ప్రభు తిరిగి లేచిపోయాడు, ప్రభు పునరుద్ధానం చెందాడు, మేము చూసాం కేఫా అంటే. ఏం మాట్లాడుతున్నావు? నిజం కేఫా, మేరీ మగ్దలేని చెప్తుంది, నిజం కేఫా, చూసాం. నిజమా? ఎక్కడో తెలియని భయం, ఎక్కడో తెలియని ఆనందం, ఎక్కడో తెలియని ఆ కంగారులో యోహాను పేతురు పరిగెట్టుకెళ్ళిపోయారు. ఒకరి వెనకాల ఒకరు మీరు ఊహించుకోండి ఆ సీన్ ఎలా ఉంటుందో. ఒకరి వెనకాల పేతురు ముందు వెళ్తున్నాడా, యోహాను ముందు వెళ్తున్నాడా? ఒకరి ముందు. ఎందుకంటే పేతురు వయసులో పెద్దోడు కనుక కొంచెం లేట్గానే పరిగెడుతున్నాడు. వయసులో యోహాను ఉన్నాడు కానీ కొంచెం అడుగులు ముందుగానే వెళ్ళాడు. ఇద్దరు సమాధి దగ్గరికి వెళ్ళిపోయాడు. డీప్గా లోపలికి యోహాను వెళ్ళిపోయాడు. చూశాడు, మేరీ మగ్దలేని అన్నట్టే అక్కడ యేసు ప్రభు లేడు. కేఫా చూశాడు, ఆశ్చర్యపోయాడు, లేడు. అటు తిరిగి చూస్తున్నారు, ఇటు తిరిగి చూస్తున్నారు. దేవదూత వచ్చింది, మళ్ళీ జ్ఞాపకం చేసింది, ఏం వెతుకుతున్నారు? మీకు చెప్పాడుగా, కనిపెట్టండి అని చెప్పాడుగా. నమ్మకం లేకుండా వచ్చారు. ఏం వెతుకుతున్నారు మీరు? ఆయన ఏం చెప్పాడు వెళ్తున్నప్పుడు? కనిపెట్టమని చెప్పాడుగా. ఆ మార్గాలలో, ఆ యెరూషలేము పట్టణంలో కనిపెట్టమని చెప్పాడుగా. పొండి ఆయన చెప్పింది చెయ్యండి, అక్కడ కనిపెట్టండి. వచ్చేసారు, ఆ కనిపెట్టడానికి వచ్చేసారు, వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఆనందంలో పొంగిపోయి ఏం చేయాలి కనిపెట్టడానికి, ప్రభు చెప్పిన మాట నెరవేర్చడానికి మళ్ళీ పరుగున మళ్ళీ యెరూషలేము పట్టణంలోకి వచ్చేసారు. ఆనందంతో మోకాళ్ళు వేసారు, కనిపెడుతున్నారు. ఈ లోపు ప్రభు వాళ్ళ ముందుకు వచ్చాడు. కేఫా, మై లార్డ్, నేనే తోమా, మన రిప్రజెంట్ ఇండియాకి. ఆయన, సార్ మీరు నజరేడైన యేసా? ఎస్ నేనే. నా గాయాల్లో వెళ్ళిపెట్టి చూడు. అవిశ్వాసం కాకు, ఎందుకంటే మీలో ఎవరిని వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏర్పరిచిన వారు ఎవ్వరూ పోకూడదు, ఆ ఒక్కడ తప్ప. ఆడ ఎలాగో పోయాడు. ఎవరు అవిశ్వాసాలు ఉండొచ్చు. రా టచ్ చేయి, ఇదిగో ఈ బల్లిని పొట్టి ఎవరిని పొడిచారు? నీ ప్రభునేగా పొడిచారు, అది నేనేగా, చూడు. తోమ చూశాడు, ఆశ్చర్యపోయాడు. ప్రభా, ఏంటి ప్రభు అదంటే ఆశ్చర్యం. కనిపెట్టండి. ఏం కనిపెట్టాలి ప్రభా? చెప్పానుగా, పరిశుద్ధాత్ముడు వస్తాడని. కనిపెట్టండి. 40 రోజులు కనిపెట్టమన్నాడు. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. కనిపెట్టమంటాడు. ఆత్మ వస్తుంది అంటున్నాడు. ఈ లోపల ఆగలేరు కదండి శిష్యులు, మనలాంటి వాళ్ళు అంత కంగారు, వెంటనే తెలిసిపోవాలి. అడిగేశారు. ఏమని అడిగేశారు? 6వ వచనంలో అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు చూడండి. వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా
ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులు. వీళ్ళకి ఏం చెప్పాడండి? బాగా వినాలి, ముగించేస్తాను. ఈరోజు ఎక్కువ చెప్పను, వచ్చే వారం దీన్ని కొనసాగింపు చూద్దాం. మరలా వీళ్ళకి ఏం చెప్పాడండి? కనిపెట్టండి అన్నాడు. ఏం కనిపెట్టమన్నాడండి? పరిశుద్ధాత్ముడు వస్తాడు, కనిపెట్టండి అన్నాడు. వీళ్ళకి కనిపెట్టాలిగా అండి. వీళ్ళ ప్రాజెక్ట్ ఏంటండి? వీళ్ళకి అప్పగించిన బాధ్యత ఏంటి? అసలు వీళ్ళ మిషన్ ఏంటి చెప్పండి? మీ మిషన్ ఏంటంటే కనిపెట్టండి, ఆయన వస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే కనిపెట్టకుండా ప్రభు దగ్గరికి వచ్చి ముచ్చట్లు పెట్టంటున్నారు. ప్రభు మాకు అర్థమైపోయింది, నువ్వు కనిపెట్టు అంటున్నావంటే ఇశ్రాయేలుకి మళ్ళీ రాజ్యం ఇస్తావా అన్నారు. అంటే రాజ్యం అంటే దావీదు పరిపాలించాడు కదా, అలాంటి రాజ్యం ఇస్తావా? సొలొమోను ఇందాక అన్నయ్య చెప్పాడుగా, సొలొమోను పరిపాలించాడే, అలాంటి రాజ్యం ఇస్తావా? అలాంటి రాజ్యం మళ్ళీ ఇస్తావా? ఇశ్రాయేలుకి మరలా రాజ్యం ఇస్తావా అని అడుగుతారంటే అప్పటికి ఇశ్రాయేలు ఏమయ్యారండి? చెదిరిపోయారు, చెల్లా చెదురులు అయిపోయారు. ఇప్పుడు వీళ్ళ క్వశ్చన్స్ అడుగుతున్నారు, పాలిటిక్స్ కోసం మాట్లాడాలి. వీళ్ళకి రాజకీయాలు అవసరం అండి? మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నాం. ఆయన చెప్పింది చేయు, మనతో వచ్చిన గొడవ అదే, చెప్పింది చేయు, అనవసరమైన చెప్పి అన్నిటిలో ఏలేడతామా. ప్రభు అన్నాడు, మీ పని అది, మీ విజన్ ఏంటి, మీ మిషన్ ఏంటి, నేను మీకు ఏం చెప్పాను, అది మీ పని కాదు అన్నాడంటే, అది మీ పని కాదు అన్నాడంటే మీకు వేరే పని ఉందనే అర్థమేగా. అది మీ పని కాదు అన్నాడంటే మీ పని వేరు, మీ పిలుపు వేరు, మీ బాధ్యత వేరు. మీ ఎజెండాలు రాజకీయ జెండాలు కాదు, మీ ఎజెండాలు రాజకీయ సింహాసనాలు కాదు, మీ ఎజెండాలు పరిపాలన గురించి అసలు సబ్జెక్ట్ కాదు అది. అది దేవుడు చూసుకుంటాడు. ఎవరిని ఎక్కించాలో ఎవరిని దించాలో అన్ని గొడవలు ఆయన చూసుకుంటాడు. ఏపీలో ఏం జరుగుతుందో చూస్తాడు, తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తాడు, ఎంటైర్ యూనివర్స్లో ఏం జరుగుతుందో ఆయన చూస్తాడు. నీకు ఎందుకురా? మోడీ వస్తే నీకెందుకు, చంద్రబాబు నాయుడు వస్తే నీకెందుకు, జగన్ వెళ్ళిపోతే నీకెందుకు, లడ్డూలు ఏం గెలితే నీకెందుకు, నీకు పాలిటిక్స్ నీకెందుకు? నీ పని వేరు, నీ పిలుపు వేరు, నీ బాధ్యత వేరు, దేవుడు నిన్ను ఏర్పరచుకునే విధానం వేరు. ఆ చెత్తంతా ఎక్కించుకోకు. నేను పిలిచాను మిమ్మల్ని, మీ పని వేరు. ఏం చేయాలి? కనిపెట్టండి. వాటిని తెలుసుకుంటే మీ పని కాదు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదంటే వీటిని తెలుసుకోకండి. ఒక విషయం ఉంది, అది తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి ప్రభువా? నేను చెప్పానుగా, పరిశుద్ధాత్మను గూర్చి తెలుసుకోండి. దానిని గూర్చి మాత్రమే ఆలోచించండి, కిందికి జరుగుతుంది అని ఆయన అడగగా, ఆయన కాలములు సమయములు తండ్రి స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. ప్రతి కాలం ఆయన స్వాధీనంలో ఉంది. ఈ టైంకి ఇలా ఎందుకు జరుగుతుందని మీరు అడగండి. ఆయనకి తెలుసు ఏ టైంకి ఎలా జరగదు. మనం అనుకుంటాం, అరే ఈ టైంకి ఇలా వెళ్ళకపోతే అనుకో, ఆ టైంకి ఏం జరగాలి ఆయనకు తెలుసు. మనం ఒకటేనండి మనం నేర్చుకోవాల్సింది, ఆ సార్వభౌమ అధికారం ముందు తలదించడం తప్ప ఈ టైంకి ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ టైంకి ఎందుకు అలా జరుగుతుంది, ఇది ఇలా జరగకపోతే వద్దండి. ఆ మాటలు మనకొద్దు. అరకొర పొడి భక్తున్న వాడికి లోకంతో సంబంధం ఉన్నవాడికి ఈ వేతివాద క్వశ్చన్లు వస్తే తప్ప మనకు రాకూడదండి. విశ్వాసం లేదు ఎక్కువది. దేవా ఏమి జరుగునను నీ చిత్తమే సిద్ధించుగా. నేనేమన్నా ఏ కామెంటరీ చేయను ప్రభా, ఏమన్నా ప్రభా. కుటుంబంలో కలతలు వచ్చినా, ఉద్యోగంలో కలతలు వచ్చినా, సమస్యలు వచ్చినా, వ్యాపారాలు నష్టపోయినా, ఏంటి ప్రభు ఇలా జరుగుతుంది, ఏమనం ప్రభు, ఏం జరిగినా నీ చిత్తమే సిద్ధించుగాక. ఇది చూడండి, మీరు ఇది తెలుసుకోండి, మీరు వదిలేయండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? కిందికి చెప్తున్నాడు చూడండి. ఆయనను పరిశుద్ధాడు. మళ్ళీ సబ్జెక్ట్ ఎక్కడ లాక్కొస్తున్నాడండి ఆయన? అదే కనిపెట్టండి. పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన కొరకు కనిపెట్టండి. ఏం జరుగుద్ది? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూ దిగంతాల వరకు నాకు సాక్షులైందురని
వారితో చెప్పును. ఏం చెప్తున్నాడండి? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ ప్రాంతాలంతటా సాక్షిగా ఉంటారు. ఈ మధ్యకాలంలో డిబేట్స్ జరుగుతున్నాయి. క్రైస్తవ వక్తలకి బయట సనాతన ధర్మాల వక్తలకి డిబేట్స్ జరుగుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఒక తింగర ప్రశ్న అడిగాడు ఒక ఆయన. ఆ ప్రశ్న అడిగాడంటే, అరే 12 మంది శిష్యుల్ని పంపించింది ఎక్కడికంటే ఇజ్రాయెల్ కంట్రీని దాటి వెళ్ళొద్దు అన్నాడు. ఇలా చూడండి పొడి పొడి చదువులు ఎలా ఉన్నాయో. ఇజ్రాయెల్ కంట్రీని దాటి వెళ్ళొద్దు అన్నాడు, అక్కడే ఉండమన్నాడు. మీరు తోమ ఇండియాకి వచ్చాడు అంటారు రెడ్డి అన్నారు. తింగరగా అడిగినా మనకన్నా తెలివిగానే అడిగాడు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? వాళ్ళు అడుగుతున్నారు చూడండి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎప్పుడు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దన్న ఆ మాట ఎప్పుడు వరకు? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చే వరకు. ఏంటి బయట వాళ్ళు బాధపడిపోతున్నారండి తోమ ఇండియాకి రాలేదని, మనోళ్ళు బాధపడిపోతున్నారండి తోమ ఇండియాకి రా. మరి తోమ ఇండియాకి వస్తే ఏంటి మీ 10 ఎకరాలు ఏమైనా పోతాయా? ఎక్కడో వికీపీడియాలో చదివారట, ఎక్కడో సోషల్ మీడియా సైట్లో చదివారట తోమ ఇండియాకి రాలేదని. అదే సైట్ కింద ఓపెన్ చేయడు, ఇంకో మాట కూడా చెప్పాడు, యేసుప్రభు ఇండియాకి వచ్చాడని రాశాడు. అది నమ్ముతావా? ఇది నమ్ము, అది నమ్మవా? ఇది కూడా నమ్మకు. బైబిల్ చెప్పింది నమ్ము. బైబిల్ ఒక వాగ్దానం చెప్పింది, సర్వలోకానికి మీరు వెళ్ళాలి. ఆ సర్వలోకంలో ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు ఏంటి చెప్పండి? మన దేశం, మన మాతృభూమి, మన భారతదేశం. మన భారతదేశానికి కూడా వాళ్ళ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయి. వాళ్ళకి చెప్తున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, శక్తి నొందుతారు. ఎక్కడెక్కడికి వెళ్ళాలట? యెరూషలేములోను యోదయ సమరయ కేటగిరీస్ వస్తున్నాయి చూడండి. యెరూషలేము దేనికి క్యాపిటల్ అండి? నెక్స్ట్ ఇజ్రాయేల్కి ఆపోజిట్గా ఉన్న ఏరియా ఏంటండి? యోధా. ఇజ్రాయేల్ యోధా విడిపోయినాయిగా. ఇజ్రాయేల్ యోధా, ఈ రెండిటికి అపోజిషన్గా నిలబడిన మరొక ఏరియా ఉంది, అది ఇంటర్నల్గా ఉంటుంది. ఆ ఏరియా సమరయ. ద్వంద్వ పౌరసత్వాలు ఉంటాయి వాళ్ళకి, అంటే సమరయ. 4వ కేటగిరీ చెప్తున్నాడు చూడండి, భూదిగంతాల వరకు. ఇన్ని కేటగిరీస్ యెరూషలేములో భాగమేనండి. 12 మంది శిష్యులకి ఏం పిలుపు ఉందంటే 4 పిలుపులు, అంటే 4 కార్యాలు ఉన్నాయి. ఒకటి ఇజ్రాయేల్కి చెప్పాలి, యోధాకి చెప్పాలి, సమరయకి చెప్పాలి, నెక్స్ట్ భూదిగంతాల వరకు చెప్పాలి. భూదిగంతాల వరకు చెప్పాలి అన్నాడంటే యెరూషలేములో ఉన్న అపోస్తులు యెరూషలేముకే పరిమితం కాదు. చెప్పండి, వాళ్ళ బ్రతుకుండి జీవన విధానం సాగినంత కాలం, వెళ్ళగలిగినంత ప్రాంతం, వాళ్ళకి అందిన ప్రతి ప్రాంతం వరకు వాళ్ళు చెప్పాలి. ఏమని చెప్పాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడు, నిజానికి వాళ్ళు పిహెచ్డీలు చదివారా? లేదు. వాళ్ళ బాగా చదువుకున్న రాజనీతిని ఎరిగిన వారా? కాదు. మరి అంత సాదాసీదాగా ఉన్నవారు ఇప్పుడు ప్రపంచానికి సువార్త చెప్పాలంటే చెప్పేసి అలా వెళ్ళి చెప్పేస్తే వినేస్తారా? అవ్వదు. సువార్త చెప్పాలన్నా, సేవ చేయాలన్నా, ఒక సంఘం నడిపించాలన్నా వెనక ఒక ఆయన ఉండాలండి. ఆయన ఎప్పుడు వెనకే ఉంటాడు, తెర వెనక ఉంటాడు, తెర ముందు కార్యక్రమాలు చేయిస్తాడు. ఆయన పేరేంటి చెప్పండి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యెరూషలేములో చెప్పాలి అంటే ఇజ్రాయేల్కి చెప్పాలి, యోధాకి చెప్పాలి, సమరయకి చెప్పాలి, నెక్స్ట్ ప్రపంచ దేశాలకి చెప్పాలి. ఈ 4 కేటగిరీల్లో అంతంత మాత్రమే చదువుకున్నవారు, సామాన్యులు, గలిలయ ఆ తీర ప్రాంతంలో బతికిన వారు, వీళ్ళు ఈ ప్రపంచ మేధావి వర్గానికి సువార్త చెప్పాలి అంటే వీళ్ళ సామాన్యమైన జీవితాలతో వీళ్ళకి చెప్పగలరా? చెప్పలేరు. మనం కూడా చెప్పలేం. మనం ఎంత బాగా చదువుకున్నా చెప్పలేం. మరి ఇలాంటి ఈ ప్రజలకు మనం సువార్త చెప్పాలంటే ఒక పవర్ కావాలి. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు కావాలి. అందుకే అక్కడ పదం రాస్తున్నాడు చూడండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఏమని నొందుతారట? మీరు శక్తి నొందుతారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తి అనగానే అందరూ ఏమనుకున్నారు తెలుసా? అదేదో తెలియని పవర్ అనుకున్నారండి. అందుకే ఈ ఒక్క పదానికి మినిస్ట్రీలు పుట్టాయి, ఈ ఒక్క పదానికి కొత్త సిద్ధాంతాలు పుట్టాయి. ఆ ఒక్క పదానికి మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అనగానే ఫోర్స్ అనుకున్నారు, పవర్ అనుకున్నారు. పరిశుద్ధాత్మ అనగానే ఏదో తెలియని ఆ తన్మయత్వం అనుకున్నారు. అందుకే పరిశుద్ధాత్మని ఊతారు చూడండి, అని ఊతారు చూడండి. ఎందుకు ఊతున్నారు? శక్తి అనుకుంటున్నారు, ఏదో కరెంట్ లాగా, అయస్కాంతం లాగా పట్టేస్తున్నట్టు ఆ ఫీల్ వీళ్ళకి ఎందుకు వస్తున్నట్టు? ఇదిగో ఇలాంటి పదాలు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు కనుకే ఈ పదాలు ఉపయోగిస్తున్నారు వాళ్ళు.
ఇంకా పరిశుద్ధాత్మ మరో పదం ఉపయోగించాడు. ఆయన పెంతెకొస్తు దినాన్న ఆయన వచ్చినప్పుడట అగ్ని వలె అగ్ని నాలుకలు దిగిపోయాయట. అది పోలికండి. అగ్ని నాలుకలు దిగిపోయి అంటే మనకు ఒక ఆత్మీయ అర్థాలు చూపిస్తుంది. భౌతికంగా అగ్ని నాలుకలు దిగినట్టు దిగినా ఒక ఆత్మీయ అర్థం చూపిస్తుంది. వీళ్ళు ఏమన్నారంటే మాకు పరిశుద్ధాత్మ వచ్చాడని మీ గుర్తు ఏంటంటే వెనకాల కాలిపోయింది అన్నారు. అంటే పరిశుద్ధాత్మ వచ్చాడని గుర్తు కాలిపోతుందా? చేతులు కాలిపోయి అంటారు, వెనకాల కాలిపోయింది అంటారు. అరే ఎందుకు కాలిపోయిందంటే మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయం చదివినప్పుడు అగ్ని దిగి వచ్చిందిగా, అగ్ని దిగి వస్తే కాలిపోద్దిగా, అందుకే మాకు కాలిపోయింది. ఫోర్స్ అనుకుంటున్నారు, అగ్గి అనుకుంటున్నారు, రకరకాలు మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రభు అన్నాడు మీరు శక్తిని అందుతారు. శక్తి అంటే ఏంటి? ఊగడం కాదండి, ఊగిపోవడం కాదండి, దొల్లడం కాదండి. చెన్నై నుంచి ఈ మధ్య మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. ఈ చెన్నైకి ఎక్కడో నల్లోలు ఉన్నారు, వాళ్ళ పేరు నైజీరియన్స్ దగ్గర నుంచి వచ్చినాయి, వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చినాయి. వాళ్ళందరూ మనకు డౌన్లోడ్ చేశారు. వాళ్ళ విధానం మనకు వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటారంటే మనకి ఇంకా ఈ సౌత్లో చెన్నైలో ఉండిపోయింది, ఇంకా మన వైపుకి రాలేదు, బహుశా రాకూడదని నేను కోరుకుంటున్నాను. అక్కడ పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసా? నవ్వేస్తారండి. ప్రియ సంగమా, పరిశుద్ధాత్మ వస్తున్నాడు, లే లే నిలబడు నవ్వు, పరిశుద్ధాత్మ పంపిస్తున్నాను. తెగ నవ్వేస్తుంటారండి. మీరు చూస్తున్నారు వీడియోస్, కింద పడి ఆడపిల్లలు నవ్వేస్తున్నారు, మగపిల్లలు నవ్వేస్తున్నారు, అలా నవ్వేస్తున్నారు. ఏంటి ఇలా పిచ్చి నవ్వు నవ్వేస్తున్నారు ఏంటంటే వాళ్ళకి ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ అనగానే స్మైల్ అనుకుంటున్నారు, పరిశుద్ధాత్మ అనగానే పవర్ అనుకుంటున్నారు, పరిశుద్ధాత్మ అనగానే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ అక్కడ రాస్తున్నాడు క్లియర్గా. నేను ముగించేస్తాను. ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. శక్తి నొందిన తర్వాత ఏం చేస్తారు? ఓగరు, గెంతరు, నవ్వరు. మరేం చేస్తారు? ఇజ్రాయెల్, యోధా, సమరయ చెప్పండి, భూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు శక్తి కలిగిన వాడు మన మీదకి వస్తే నెక్స్ట్ మనం చేసే పని ఏంటి చెప్పండి? సువార్త చేస్తాం. అదే గుర్తు. ఓగం, కాలదు, నవ్వం. ఏం చేస్తాం చెప్పండి? మన ప్రాంతాలు, పక్క ప్రాంతాలు, మనకు అందని ప్రాంతాలు, మనం వెళ్ళలేని ప్రాంతాల వరకు మన మనస్సు రేగుతుంది. ఏమని? సువార్తకు సాక్షిగా ఉండ. అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తికి తోడున్నాడు అనడానికి గుర్తు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు అతనిలో ఉన్నాడు అనడానికి గుర్తు ఏంటో తెలుసా? ఆయన సువార్తకి చెప్పండి సాక్షిగా ఉంటాడు. ఇప్పుడు చెప్పాలి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి నేను ఎలా పొందుకున్నాను నాకు ఎలా తెలుస్తుంది? 2 పనులు జరుగుతాయి. ఒకటి, ఎప్పుడు నువ్వు సువార్త చెప్తుంటావు. 2, ఆ సువార్తకి విట్నెస్గా నువ్వే నిలబడతావు. అరే సువార్త చెప్తే రాయితీలు పోతాయి, సువార్త చెప్తే తిడతారా, సువార్త చెప్తే డౌన్ చేసి మాట్లాడతారా, సువార్త చెప్తే కులం తక్కువలా చూస్తారా, సువార్త చెప్తే రకరకాలు చూస్తారా, ఇంత ప్రెజర్, ఇంత ఒత్తిడి మీద పడిపోద్దిరా అన్నప్పుడు ఆ ఒత్తిడి అంతా మన మీద పడిపోయినప్పుడు మనం కృంగిపోమంట. ఎందుకో తెలుసా? మనకు ఒక శక్తి ఉంది. ఆ శక్తి అని చెప్పండి పరిశుద్ధాత్మ. వాళ్ళు మనల్ని నిందిస్తుంటే మనకు నవ్వుతుంటుంది. వాళ్ళు మన ఉద్యోగాల్లో మనల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని దీవించాలనిపిస్తుంది. వాళ్ళ సువార్తను బట్టి మనల్ని ఎటకారం చేస్తుంటే ఆ సువార్త నిన్ను రక్షించునుగాక అనాలనిపిస్తుంది. అరే ఇంత మొండి ధైర్యం మీకు ఎలా వచ్చిందిరా? ఒక మాట అంటే అన్నం తినేవారు కాదు, ఒక మాట అంటే గదిలోకి పోయి దాక్కునేవారు, ఏదన్నంటే ముఖం మార్చేసుకునేవారు. ఇప్పుడు తిట్టినా ఏమంటలేదు, కొడదామన్నా ఏమంటలేదు. అరే ఈ మొండితనం, ఈ ధైర్యం, ఆ సువార్త చెప్పాలన్నా ఈ పిచ్చి, ఈ ధైర్యం మీకు ఎలా వచ్చిందంటే ఆయన మా మీదకి వచ్చాడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే సాక్షిగా ఉంటాం. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే సువార్త చెబుతూ తిరుగుతాం. కానీ సాక్ష్యం మార్చేశారు. సాక్ష్యాలు ఏం చెప్తారో తెలుసా? సాక్ష్యాలు ఏం చెప్తారంటే, ఇలా ఇల్లు నచ్చిందండి, నాకు ఎప్పటి నుంచో బాధపడుతున్నాను, దేవుడు అలాంటి ఇల్లు ఇవ్వట్లేదని మా పాస్టర్ గారికి చెప్పాను. పాస్టర్ గారు నాకు ఒక ఐడియా ఇచ్చారు. ఐడియా నా జీవితం మార్చేస్తుంది అన్నారు. ఏమి ఇచ్చారేట ఐడియా అంటే, వెళ్ళిపోయే ముందు ఆ గేటు ముందు చెయ్యి వేసి ప్రార్థన చేసి వెళ్ళిపో, ఆ ఇల్లు నీదవునుగాక అన్నాడట. మరి ఆ ఇంట్లో ఏమైపోలండి? ఆ గేటు మీద చెయ్యేసి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే నీలో పరిశుద్ధాత్ముడు కార్యం ఉంటే నీ ప్రార్థనకి జవాబు వస్తుంది, ఆ ఇల్లు నీదే అయిపోద్ది. అంటే ఇంకా రోడ్డు మీదకి వచ్చేయాలి. ఇంకా
ఇదా సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే తెలుసా? మన సాక్ష్యం సువార్త ముడిపంది. ఒకసారి నేను అక్కడే ఆ చర్చిలో ఉన్నప్పుడు నేను చెప్పాను, నా జీవితం అనే కథలో కథానాయకుడు నేను కాదు, పాత్ర నేను కాదు. నా జీవితం అనే కథలో కథానాయకుడు నజరేయుడైన యేసు. నేను చదివిన ఆ కథానాయకుడి కొరకే చదువుతాను. నేను ఉద్యోగం చేసిన ఆ కథానాయకుడి కొరకే ఆయన ఎక్స్పోజ్ చేయడానికి నేను ఉద్యోగం చేస్తాను. నా వ్యాపారమైనా, నా పనులైనా, నా సంసారమైనా, ఏదైనా నా లైఫ్లో ఒక కథానాయకుడు ఉన్నాడు. ఆ కథానాయకుడి కొరకే నా లైఫ్ అలా రన్ అవుతూ ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. నేను ముగించేస్తున్నాను. ఉదయం ఒక ఆయన కోసం చెప్పాను, నాకు చాలా ఏడుపు వచ్చింది. వీలైతే మేము పరిశుద్ధాత్ముడు సిరీస్కి చెబుతున్నాం, వినండి, దయచేసి వినండి. పరిశుద్ధాత్ముడు చాలా నిగూఢమైన సత్యాలు కాకినాడ చర్చిలో చెప్తున్నాం, వీలైతే వినండి. ఇంటికి చెప్పండి. నేను ఆయన కోసం చెప్తున్నప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయాను. మీకు కూడా చెప్పి నేను ముగించేస్తాను. ఎంత సాక్షిగా ఉంటారు, ఎంత నమ్మకమైన సాక్షి ఉంటారంటే. జోసెఫ్ డి వెస్టర్ ఆయన పేరు. బెల్జియంలో పుట్టాడు. 1840లో పుట్టాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆయనకి ఎక్కడో తెలియని ఆశ, సువార్త చేయాలి. బాప్టిజం తీసేసుకున్నాడు. సువార్త చేయాలి. మంచి చదువు ఉంది, లగ్జరీ ఫ్యామిలీ ఉంది. ఈ సువార్త పిచ్చి ఏంటంటే ఆయనకి సువార్త చేయాలన్న ఆతృత. అప్పటికి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ సహోదరుడు సువార్త చేస్తున్నాడు. వాళ్ళ సహోదరుడికి అనారోగ్యం వచ్చింది. సువార్త చేయలేకపోయాడు, ఆగిపోయాడు. దేవుడికి మాట ఇచ్చాడు, దేవా మా అన్నయ్య ఆపేసిన సువార్తను నేను చేస్తాను, మా అన్నయ్య ఆపేసిన సువార్త నేను కొనసాగిస్తాను, నేను వెళ్తాను ప్రభా. ఎక్కడ చేస్తావు సువార్త? ఎక్కడైనా చేస్తాను. ఆ టైంలో ఒక వెలివేత జరుగుతుంది. ఆ వెలివేత, ఆ రోజుల్లో కుష్ఠరోగం ఎక్కువ ఉండేది, కుష్టి వ్యాధి, లెపర్సీ. ఈ మారుపూడి జంక్షన్ ఉందా? ఆ పక్కకి వెళ్ళాక మీకు డౌన్లో ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా పేరు ఏంటో తెలుసా? లెపర్సీ కాలనీ. మా ఏరియాలో పెద్దాపురంలో ఉంది లెపర్సీ కాలనీ. కొన్ని ఏరియాలు కేటాయించేసేవారండి. మనకు తెలిసి ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఆ ఏరియాలో ఇంకా వాళ్ళే ఉంటారన్నమాట. వ్యాధి వస్తే దయ్యాలను మాదిరి చూసేవారండి. అది సోకితే మాకెక్కడొచ్చేసి మేము ఇబ్బంది అయిపోతామని జంతువుల కన్నా హీనంగా చూసేవారు. మనుషుల్నే లెపర్సీ. మన ఊర్లో మనకు దీవులు లేవు కనుక పక్క ప్రాంతాలు ఇచ్చారు, పక్క ఊర్లు ఇచ్చారు, గెంటేశారు. ఊరికి దూరంగా ఎక్కడో శ్మశానాల దగ్గర ఉండమన్నారు. కానీ వెస్టర్న్ కల్చర్లో ఏం చేశారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఒక దీవులో వేసేసారు. ఆ దీవుల పేరు హవాయి దీవులు. చదువుకున్న పిల్లలు తెలుసు, హవాయి దీవులు. అందులో మెలోకో అని ఒక దీవు ఉంటుంది. ఆ దీవులోకి వీళ్ళందరినీ ఇసిరేశారండి. అక్కడ పడేశారు. చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు అందరూ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అందరిని ఆ దీవులో పడేశారు. ఆ దీవులకి గవర్నమెంట్ ఉండదు, ఇల్లు ఉండదు, వాకులు ఉండదు, రోడ్డు ఉండదు. వారి దగ్గరికి ఎవ్వరు రాడు, ఒక ఆఫీసర్ ఉండడు, లా అండ్ ఆర్డర్ ఉండదు. మరి ఆ దీవి ఎలా నడుస్తుందంటే ఆ కుష్ఠరోగుల్లో ఎవడైనా బలవంతుడు ఉంటే ఆ బలవంతుడే నాయకుడు. ఆడు ఎంత ఏడిపించాలో అంత ఏడిపిస్తాడు. వాళ్ళని నిర్ణయించుకున్నాడు, నేను వెళ్తాను ప్రభు అక్కడికి అన్నాడు. కుర్రోడండి, 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోపు ఉంటాడండి కుర్రోడు, మన ఏజ్లో ఉంటాడండి. అలాంటి కుర్రోడు వెళ్తానని నిర్ణయించుకున్నాడు. ఎక్కడికి వెళ్తావురా? మతి లేదా నీకు? కుష్టి వ్యాధుల దీపానికి వెళ్ళడం ఏంట్రా? నేను వెళ్తాను, నా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు, నేను వెళ్ళకుండా ఉండలేను. పిచ్చెక్కిందా నీకు? వెళ్తాను. వెళ్ళు. దీవులు అడుగు పెట్టాడు. దీవి బయట ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు, దీవు లోపల ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు. పిచ్చోడు దీపానికి వచ్చాడు. ఎన్ని రోజులు ఉంటాడో మేము చూస్తాం. కుష్టి వ్యాధి దగ్గర భయంకరమైన స్మెల్ వస్తుందంటే, అది చాలా కారుతుంటుంది, అవయవాలు తింటుంది. అది ఎక్కడొస్తే వేళ్ళకి వస్తే ఏళ్ళు తినేస్తుంది, చెవులకు వస్తే చెవులు తింటుంది, ముక్కు వస్తే కన్ను వస్తే ఇంకక్కడెక్కడ లేదండి. అది పైన నడినెత్తి మీద వస్తే తలంతా తినేస్తుంటుంది. ఎక్కడొస్తే అక్కడ అవయవాలు తినడానికి పుట్టింది. కుష్టి వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి. గుంపులు మాదిరి అలా తిరుగుతున్నారు. ఆ గుంపు మధ్యకి వెళ్ళాడు. మై డియర్ లెపర్సీ బ్రదర్స్, నేను మీకోసం వచ్చాను అని చెప్పి నవ్వారు. ఎన్ని రోజులు వస్తావో మేము చూస్తా ఉన్నారు. బాధపడకండి, ఇల్లు లేని మీకు ఇల్లులు కట్టిస్తాను నేను, రోడ్లు లేని మీకు రోడ్లు ఇప్పిస్తాను నేను, స్కూల్స్ లేని మీ పిల్లలకు స్కూల్స్ కట్టిస్తాను, గవర్నమెంట్ లేని ఈ చిన్న సమాజానికి ఒక సిస్టమ్ నేర్పిస్తాను నేను. మీకోసమే వచ్చాను, ప్రభు నన్ను పంపించాడు, సిస్టమ్ నేర్పించాడు, చక్కగా వాడిని కట్టాడు, రోడ్లు వేయించాడు, స్కూల్స్ కట్టించాడు, వాళ్ళకి కావాల్సిన గృహాలు కట్టించాడు, అన్నిటి మధ్య ఒక చర్చి కట్టించాడు, చక్కటి చర్చి కట్టాడు. ఎవ్రీ సండే వాళ్ళకి వర్షిప్ పెట్టేవాడు.
ఊరికి పోయి ఒంటరిలం అయిపోయి ఏడుస్తున్న వాళ్ళకి ఎక్కడో తెలియని ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఏంటో తెలుసా? ఆ ప్రభు సువార్త విని బతకాలన్న ఆశ పుట్టింది వాళ్ళకి. ప్రతి ఆదివారం ఇలా వర్షిప్ పెట్టుకునేవారు, ఒక వాక్యం చెప్పేవాడు, చక్కగా ఆదరించేవాడు. మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు వాళ్ళకు పోయి వైద్యం చేసి వాళ్ళ యొక్క బాగోగులన్నీ చూసేవాడు. చూస్తూ ఉండగా నెక్స్ట్ సండే వస్తుంది. సండే మెసేజ్ ప్రిపేర్ అయ్యాడు. ఉదయాన్నే లేచాడు, వేడి నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ వేడి నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఆ నీళ్లు దించుతున్నప్పుడు ఆ నీళ్లు వలిగి ఆయన కాలు మీద పడ్డాయి. వేడి నీళ్ళు పడిపోయినాయి. ఆశ్చర్యం కలిగింది. వేడి నీళ్ళు పడిపోయిన వెంటనే ఆయన కాలు కాలేదు. ఏమైంది? అర్థమైంది, నాకు కుష్టి వ్యాధి ప్రారంభమైంది. కుష్టి లక్షణం ఏంటో తెలుసా? అది ఎక్కడొస్తే అక్కడ చెప్పండి స్పర్శపోతుంది. వేడి నీళ్ళు నా కాలు మీద పడినా నాకు స్పర్శ రాలేదు. ప్రార్థన చేసుకున్నాడు, గుండెలు బిగించాడు, గుప్పెడు బిగించుకున్నాడు. ఆదివారం చర్చిలో నిలబడ్డాడు. ప్రతిరోజు నా కుష్ఠరోగులైన సహోదరులారా, నా కుష్ఠరోగులైన సహోదరులారా అని ఆదివారం వేదిక మీద వీధుల్లో చెప్పేవాడు. ఇప్పుడు ఆదివారం అర్థమైంది, ఇప్పటి వరకు వారు కుష్ఠరోగులు, ఇప్పటి నుంచి నువ్వు కూడా కుష్ఠరోగి. కాలిపోయిన దేహంతో అక్కడికి వచ్చి నిలబడి అప్పుడు అన్నాడు, నా జత పనివారైన కుష్ఠరోగులారా, నేను కూడా మీలో ఒకడిని అయిపోయాను అన్నాడు. అందరూ ఏడ్చారు. ఏడవద్దు, దేవుడు నన్ను ఇంటికే పిలిచాడు. రోజుకి రోగం ముదిరిపోయింది. స్క్రీన్ లేదా నేను చూపిస్తున్నాను, మీరు వీలైతే ఇంటికి వెళ్ళి చూడండి. జోసెఫ్ డి వెస్టర్ అని కొట్టండి, ఆయన మీకు కనబడతారు. ఆయన ఫేస్ చూడలేమండి. అందమైన కుర్రోడు, ముక్కుకు వచ్చేసింది, కుడుకన్నుకు వచ్చేసింది, కళ్ళు చూడలేము, అద్దాలు పెట్టుకుంటాడు, దేహం అంతా కప్పుకుంటాడు, దేహం అంతా వచ్చింది, ఏళ్ళన్నీ పోయాయి, కాళ్ళన్నీ పోయాయి. చివరికి చూస్తూ ఉండగానే కుష్టి వ్యాధితో చచ్చిపోయాడు. ఈ కేసు ఎప్పటి వరకు బయటకు రాలి తెలుసా? మొన్న 2009 వరకు కూడా ఇది ఎవరికి తెలియదండి. మొన్న దర్యాప్తులో తెలిసింది 2009లో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎవడైనా కుష్టి వ్యాధుల దగ్గర సువార్త చెప్పడానికి వెళ్తాడండి? ఎవడైనా భయంకరంగా విసర్జింపండి ప్రజల దగ్గర సువార్త చెప్పడానికి వెళ్తారండి? ఎవడు వెళ్ళడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవడు వెళ్ళడండి. సువార్తలు ఎక్కడ చేస్తారంటే సౌకర్యంగా ఉన్న దగ్గరే చేస్తాం, అనుకూలంగా ఉన్న దగ్గరే చేస్తాం. విరుద్ధమైన పరిస్థితులు ఉన్న దగ్గరికి మనం సువార్తలకు పోము, కదిలిపోం. మనం వచ్చేది ఏమన్నదంటే ఆదివారం చర్చికి వెళ్తాం, ఇంకా సోమవారం నుంచి మనం ఎక్కడికి వెళ్ళాం. మన కడుపులో నీళ్ళు కదలకూడదు, మనం ఎక్కడికి వెళ్ళాం. అలాంటి ప్రాంతాలకి సువార్త ఎవడు చేస్తాడు? ఎవడు పడితే వాడు చేయలేడు. మరి ఎవడు చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు అనాయింటింగ్ ఉన్నవాడు మాత్రమే చేస్తాడు. ఆ అభిషేకం ఎవరికి ఉంది చెప్పండి? జోసెఫ్ ఎస్టర్కు ఉంది. పరిశుద్ధాత్ముడు దిగితే శక్తిని అందుకుంటాం. ఈయనకి ఎంత శక్తి వచ్చింది తెలుసా? కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళేంత ధైర్యం కలిగిన చెప్పండి శక్తి వచ్చింది. ఎవరికి బుర్ర పని చేయలేదు. అరే ఎలాగెళ్ళావరా? నువ్వు వెళ్ళావు, నేను వెళ్తా. నువ్వెలాగెళ్తావురా? వెళ్తాడు ఇష్టపడి అవద్దు, నేను వెళతా. పిచ్చోడు అంటే ఆ పిచ్చోడు ఈ ప్రశ్నలు ఏమర్థం? ఆయనకు ఒకటి అర్థమైంది, ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నా బతుకు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళకి బోధిస్తూ చచ్చిపోయాడండి. అలాగే 40 సంవత్సరాలు దాకా. ఇప్పుడు చెప్పండి, సువార్తకి సాక్షిగా ఉండడం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని అభిషేకం అంటే ఏంటో తెలుసా? ఇదిగో కథలు, మొదట నీ ప్రాంతం, తర్వాత పక్క ప్రాంతం, తర్వాత నీకు అందని ప్రాంతం, మరలా నీకు దూరమైన ప్రాంతం. కదిలి ఈ ప్రాంతాలకు చెప్పడానికి నీకు ఒక పవర్ కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి ఊగేది కాదు, ఆ శక్తి నిన్ను దొల్లించేది కాదు. ఆ శక్తి ఏంటో తెలుసా? నేను నిలబెడతాది, సాక్షిగా మాట్లాడిస్తుంది. నీ ఉద్యోగంలో ఒక సాక్షి వినిపిస్తుంది. ఆ సాక్షి ఏంటో తెలుసా? వాడు క్రిస్టియన్ అండి అని చెప్తారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ అండి. వాళ్ళు మనతో కొన్ని కార్యక్రమాల్లో ఎగరడానికి ఇన్వాల్వ్ అవ్వరండి, క్రిస్టియన్స్ అండి వాళ్ళు. ఆ ప్రత్యేకమైన సాక్ష్యం ఎవరిస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ ఇస్తారు. నేను ముగించేస్తున్నాను. శిష్యులకు చెప్పాడు, మినిస్ట్రీ చేయడం అంటే మాటలు కదా. కేఫా, నీ కోపంతో చేయలేవు. జాకోబ్, నీ ఆలోచనతో చేయలేవు. మినిస్ట్రీ చేయాలి అంటే కనిపెట్టండి. ఆ కనిపెట్టిన వాగ్దానం మీ దగ్గరకు వస్తా. మన వాగ్దానం అనగానే ఏమనుకుంటాం తెలుసు? వాగ్దానం అనగానే ఇల్లు, వాకిలి, వాహనము, ఇంకా చెప్పండి అకౌంట్లో డబ్బులు, ఇవి వాగ్దానాలు అనుకుంటా. వాగ్దానం అది కాదండి. వాగ్దానం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని మనం పొందుకోవడమే చెప్పండి అతి పెద్ద వాగ్దానము. అందుకే చాలామంది అడుగుతారు, మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారా? ఆయన పొందుకుంటే మీ మాటలు వేరుగా ఉంటాయి,
ఆయన మీరు పొందుకుంటే మీ నిర్ణయాలు వేరుగా ఉంటాయి. మీ మాటలు దేనికి వేరుగా ఉంటాయి? లోకానికి వేరుగా ఉంటాయి. మీ నిర్ణయాలు దేనికి వేరుగా ఉంటాయి? లోకానికి వేరుగా ఉంటాయి. మరి దేనికి ముడిపడి ఉంటాయి? మీ మాటలు అక్కడ ఏరవుతాయి, సువార్తతో చెప్పండి కలిసి ఉంటాయి. ఎందుకంటే మిమ్మల్ని గైడ్ చేస్తున్న ఒక ఆయన ఉన్నాడు, ఆయనే హోలీ స్పిరిట్. మనకు అభిషేకించే పరిశుద్ధమైన దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ బేస్మెంట్తో ఆ పుస్తకం స్టార్ట్ అవుద్దండి. ఆ పుస్తకం పేరు చెప్పండి, అపోస్తుల కార్యం. వాళ్ళు ఎలా చేశారో మనం చదువుకుంటే, ఎన్నిసార్లు చదువుకున్నా తప్పలేదండి. వాళ్ళు ఎలా చేశారో మనం చదువుకుంటే అదే పరిశుద్ధాత్ముడు ఎవరిని నడిపిస్తాడో చెప్పండి. ఈ చిన్న గుడారాల మధ్య, ఈ ఇరుకైన స్థలాల మధ్య, ఎక్కడ ఏమాత్రం ఎన్నిక లేని మనల్ని కూడా అపోస్తుని నడిపించిన ఆ పరిశుద్ధాత్ముడు ఈ పనికి రాని మనల్ని కూడా ఈ పరదాల కింద, ఈ అరుగుల మీద, ఈ ఊహల కందన ప్రదేశాల మధ్య అదే పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా చెప్పండి నడిపిస్తాడు, నడిపిస్తున్నాడు, ఇంకా నడిపిస్తాడు. సత్యానికి ప్రతీకగా వీళ్ళు ఉన్నారా అన్నంత చూపించేంతగా